నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువిరుత్తము అనే రచనను నమ్మాళ్వార్ రచించారు. 4 రోజుల నుంచి మొదటి పాసురం నుంచి 80వ పాసురం వరకు చూశాము. ఈరోజు 81వ పాసురం నుంచి 100వ పాసురాన్ని చూద్దాము. తిరువిరుత్తం యొక్క 81వ పాసురం. ఉరికిండ్ర కన్మంగళ్ మేలన్ ఓర్ పిలరాయి వలై பெருக்கின்ற தாயர் மைனொந்து பிறால் தொழாய் குழல்வாய் துருக்கின்றலர் தொல்லை வேங்கடம் ஆட்டவும் சூழ்கின்றலர் இருக்கின்றால் ஆலை அக்கம் மேல ఆవి ఎరికొల్లవే. 81వ పాసురం యొక్క అర్థము. ఈమె చేసిన పూర్వజన్మ కర్మఫలమును ముందుగా తెలుసుకోలేని ఈమె తల్లిదండ్రులు ఈమె జడలో తులసిని పెట్టలేదు సరికదా, కనీసం ముందుగానైనా ఆ తిరుపతి కొండకు తీసుకుని వెళ్ళలేదు. అయ్యో, ఈమె మృదువైన శరీరంలోని ప్రాణము వేడి మంటలలో కరిగిపోతున్నదే. తిరువిరుత్తం యొక్క 82వ పాసురం. ఎరుకొల్షం నాయిరు ఇరండుదనే అతయమ్మలైవాయ్ విరిగిన్రా వண்ணத்தேம் பெருமான்கள் மீண்டோவற்றுள் எரிகொள்ஷன் தீவிலும் வீல் அசுரர் போல் எம்போலியர்க்கும் விரிவ சொல்லீரிதுவோ வையா முத்தும் விளரி ఇతే. 82వ పాసురం యొక్క అర్థము. అగ్నిమలే మండుతూ ఉదయాద్రియందు ఉదయిస్తున్న ఎర్రని సూర్యుడికి రెండింతలై ఈ లోకములను రక్షిస్తున్న సర్వేశ్వరుడి కన్నులు మండుతున్న ఎర్రని అగ్నిగుండములుగా మారి రాక్షసులను మండిస్తున్నట్లుగా నన్ను కూడా మండిస్తున్నాయే. తిరువిరుత్తం యొక్క 83వ పాసురం. విళరెక్కురల్ அன்றில் பேடை மிகின்ற முன்றில் பெண்ணை முளரி குரம்பை இதுவாக்கா முகில் வண்ணன் பேர் கிளறி கிளறி பெதத்தம் எல்லாவியம் நைவும் எல்லாம் தளரில் கொலோ அரியேனு వదీర్తయ్యాలకే. ఈ అజ్ఞానపు చీకటిలో ఈ పిల్ల తరించుటను నేను తెలుసుకోలేకపోతున్నాను. తెల్లవారిను అని తెలుపుతో ఇంటి ముందున్న తాటి చెట్టుపై ఉన్న తామర తోడల గూటిలోని పక్షి తన మృదువైన దైవత స్వరముతో ఆ మేఘవర్ణుడి దివ్యనామమును గొంతెత్తి పలుకుతున్నది. మృదువైన ప్రాణము చితికిపోయిన తర్వాత మిగలడానికి ఏమున్నది గనక. తిరువిరుత్తం యొక్క 84వ పాసురం. தையநல்லார் கள்ளா கொளாங்கள் கொளியகொழு விஷுமுள்ளும் வினுள்ளும் ஐயநல்லார்கள் கொளிய விழாவினும் மங்கங்கம் எல்லாம் கைய பொன்னாளி வெண்சொங்கடு காம்பானாவாவு வன்வனான் மைய வண்ணாமணியே முத்தமேன் తన్మాణిక్యమే. ముత్తైదులందరితో కలిసి పురోహితులు జరిపించే కర్మకాండల మధ్యలో నిలిచి ఉన్న ఆ స్వామిని చూస్తూ జ్వలించే చక్రమును తెల్లని శంఖమును కలిగి ఉన్న నా స్వామి, ఓ కాటుకవర్ణుడా, నా మాణిమాణిక్యమా, నా ముత్యమా అని అంటూ నేను కూడా ఆ స్వామిని పూజిస్తూ ఆశ్రయించగలుగుతున్నాను. తిరువిరుత్తం యొక్క 85వ పాసురం. మాణిక్యం గొండు కొరంగు ఎరియోత్తు ఇరులోడు ముట్టి అని పొన్నన్న சுடர்படு மாலையுல கலந்த மாணிக்கமே என் மரகதமே மத்தொப்பாரே எல்லா అని పొన్నాడియే నడి అవి అడైకులమే. వెలిగే రత్నమును తెచ్చి కోతి పారేసినట్లుగా మంచి బంగారపు వెలుగుల సంధ్యతో ఉదయించే సూర్యుడు వచ్చి చీకటిని పక్కకు నెట్టగా లోకములన్నిటినీ కొలిచి రక్షించిన స్వామిని మణిమాణిక్యపు మరకత కాంతుల మధ్యన చూడగలుగుతున్నాను. తిరువిరుత్తం యొక్క 86వ పాసురం. அடை கலத்து ஓங்கு கமலத்து வளராயன சென்னி என்னும் முடை கலத்து ஒன்மனும் முன் அரணுக்கு பின்னிக்கியை அழிவசங்கம் படைகலம் ஏந்திய விண்ணையக்கு அன்று ஆயச்சி வந்தாம்புஷலாக்களால் பொடை காலந்தான் எம்மானை என் சொல்லில் புలంబువనే. ఎర్రని నాభి నుంచి వచ్చిన పచ్చని ఆకుల నడుమన ఎత్తైన కమలములో పుట్టిన బ్రహ్మదేవుడి కపాలమును అన్నపు పాత్రగా పట్టుకుని తిరిగిన శివుడి శాపమును పోగొట్టిన స్వామిని, శంఖచక్రములను ఆభరణములుగా ధరించిన స్వామిని వెన్నదొంగ అంటూ తల్లి యశోదాదేవి త్రాళ్లతో కట్టగా ఒకానొకప్పుడు కట్టుబడిన స్వామిని ఇక్కడ చూస్తున్న నేను ఏమని అడగను. తిరువిరుత్తం యొక్క 87వ పాసురం. పులంబం కనే కురల్ పోల్వాయ్ அன்றில் பூங்கள் பாயந்து அலம்புகைன கனேகரலுக்கு ஷூள்
திரையாளியம் ஆங்கும் அவைவின் வளம்புள்ளத்து நலம் பாடும் இது குத்தமாக்க வையம் శిలంబొంబడి శైవదే తిరుమాలై తివైరువే నెయ్యే. ఓ లక్ష్మీపతి, ఓ గరుడ వాహనధారి అని అంటూ నీ దివ్యమైన కళ్యాణ గుణములను కీర్తించిన ఈ ఐశ్వర్యవంతురాలిని నువ్వు ఈ విధంగా చేయవచ్చునా అని అంటున్న లోకుల మాటలు, పెద్ద గొంతుతో అరుస్తున్న పెన్నుడ పక్షి అరుపు, ఉప్పు నీటి ప్రవాహంతో అల్లాడుతున్న పెద్ద పెద్ద అలల సముద్రపు ఘోష అన్నీ కూడా నాకు ఇప్పుడు ఒకే విధముగా వినిపిస్తున్నాయి. తిరువిరుత్తం యొక్క 88వ పాసురం. తిరుమాల్ ఉరువుக்கும் మేరు అమ్మేరుவில் செம்லுடரோன் திருமால் இறக்கை திருச்சக்கரமொக்கும் மொக்கும் அன்னங் கண்டும் திருமால் ஒருவோடு அவன் சின்னமே விதத்தாக நிற்பதோர் திருமால் மந்தலை கொண்டாத அன்னங்கட்கு எங்கே வருந்து இவி நெய்யே. 88వ పాసురం యొక్క అర్థము. అదిగదిగో ఆ పెద్ద పర్వతమే ఆ శ్రీయపతి యొక్క దివ్య రూపము. ఆ పర్వతమును ఉదయించే ఎర్రని సూర్యుడే ఆ శ్రీయపతి యొక్క శ్రీచక్రము అని అంటూ భక్తిభావము ఎక్కువై ఈ లోకములో ఉన్నవన్నీ ఆ స్వామి గుర్తులుగా కనిపిస్తున్న మనకు పాపము ఉంటుందా? తిరువిరుత్తం యొక్క 89వ పాసురం. తీవిனை కుమ్మారు நங்கை நல்வினைக்கு இன்ன முதத்தினை பூவினை மேவியா தேவி உன் மணாளனை புயினு மையேல் காது ஆவினை மேயக்கு வல்லா எனக்கு அன்று உலகு ஈரடியால் தாவினையத்தை అమ్మాனை ఎంగ అండ్రు తలైవీను వనే. క్రూర పాపములకు కఠినమైన విషయమై మంచి వాటికి ఇష్టమైన అమృతమై ఉన్న స్వామి, అలమందను మేపడం చిన్నతనమును భావించని స్వామి, 2 అడుగులతో ఈ లోకములను కొల్చిన ఆ అద్భుత స్వామిని నేను ఎప్పుడు చేరగలను కదా? తిరువిరుత్తం యొక్క 90వ పాసురం. தலை வைத்தியான் உன் திருவடி சூடும் தக்கைமேயினால் நிலை வைத்த கைக்கும் நோத்தாயும் அம்மாயுமும் மாயம் செவ்வே நிலை வைத்த நிலையமையும் காண்தோறு அசுரர்குலாம் తోలు తొలై వేదానయం నేమి ఎందాయి దొల్లై ఊళి సురంగలతే. నీ దివ్య పాదములను చేరాలే అని తపన పడిన ఈ పిల్ల శరీర స్థితిని చూసి కూడా నేను నీ దగ్గరకు రావాలి అనే ఆలోచనతో నిలవలేకపోతున్నాను స్వామి. రాక్షసులను అంతము చేసిన నా స్వామి, ఎన్ని యుగములు గడిచినా నీ మహిమ ఎప్పటికీ గొప్పదే. తిరువిరుత్తం యొక్క 91వ పాసురం. சுருங்கூரி எண்ணெய் தோடு உண்டம கல்வனை வையாமுத்தும் உருங்குரா உண்டா பெருவா இத்தாளனை மாவலி மாட்டு இறங்குரலாகி வை செய்யா ஓர் மூவடி வேண்டி சென்றா பெருங்கொரியானை எல்லால் அடியே நெஞ்சுமே పినలతే. 91వ పాసురం యొక్క అర్థము. చిన్న ఉట్టిలో ఉన్న వెన్నను దొంగతనముగా తిన్న నోటితో లోకాన్నంతా ఉండగా చుట్టి మింగిన స్వామి, మహామేధావి అయి బలిచక్రవర్తి నుంచి 3 అడుగులు కోరిన పొట్టి వామనుడై భక్తి నిండిన నా మనసు వేరొక వాముడిపై 3 అడుగులు కోరిన పొట్టి వామనుడిపై భక్తి నిండిన నా మనసు వేరొక దానిని ఆశించడం లేదు. తిరువిరుత్తం యొక్క 92వ పాసురం. பேநலமெல்லாரக்கர் முன்னீர் பெரும் பதியாய் நீலகர் நீலறி வைத்தாருளா நின்றோ நின்னை விண்ணோர்தாள் நிலந்தோ எந்தோதொழுவர் நின் மூர்த்தி வலுகோர்த்தில் ஒன்று காணாலு மாங்கோல் என்றே వేకల్ మాలయం కాలయ్యుమే. స్వామి, దేవలోకంలో నివసించే దేవతలు యజ్ఞయాగాదులతో నిన్ను పూజిస్తున్నారు. అభిమానవంతులు కాని రాక్షసులు సైతము సముద్రంలో ఉన్న నీ రూపమును పూజిస్తున్నారు. నీ రూపము ఏదైనా ఆ రూపములోని ఏ భాగమైనా ఒకటే రకమైన ఫలితమును ఇస్తుందని తలచి ఈ భూలోకంలోని వారు ఈ భూమిపైన పెట్టిన నీ దివ్యపాద పద్మములనే ప్రతిరోజు పూజిస్తున్నారు. తిరువిరుత్తం యొక్క 93వ పాసురం. కాలై వెయ్యోర్కు మున్నోటు కొడుత కంగల్ కురుంబర్ மாலை வெய்யான் படுவைக்கம் பாவூர் அன்னகண்டும் காலை ஞானத்துறை படிந்து ஆடி கண் போது செய்து மாலை நன்னாவில் கொள்ளார் நிறையோர் அவன் மைபடியே.
తెల్లారక ముందే సూర్యుడి కంటే ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే చెడు రాత్రి సాయంత్రము సూర్యుడు అస్తమించగానే పరుగు పరుగున వచ్చి లోకాన్నంతా చుట్టుముట్టడాన్ని చూసి కూడా ఉషోదయపు వేళ నిండైన జ్ఞానము అనే ఓడరేవులో ప్రశాంతమైన మనస్సుతో స్నానమాడి కన్నులు మూసుకొని ఆ స్వామి యొక్క కాటుక వంటి దివ్య రూపమును తలవని వారు ఆ భగవంతుడి గురించి ఎప్పటికీ తెలుసుకోలేరు. తిరువిరుత్తం యొక్క 94వ పాసురం. మైవడి మేనియం சிந்தாமரை கண்ணும் வைதிகரே மைவடியால் உன் திருவடி சோடும் தகை மையின ஆரியப்படி ஊரு ஆமிலை குருட்டு ஆமிலைக்கு மென்றும் அப்படியானும் சொன்னను అడియేను మతి ఆ తెమ్మనే. ఊరిలోని ఒక ఆవు అరవగానే పక్కన ఉన్న ఆవు గుడ్డిగా అరిచినట్లు కాటుకొంటి స్వామి దివ్య రూపము గురించి, ఎర్ర తామర కన్నుల గురించి, దివ్యపాదముల గురించి జ్ఞానులు చెప్పగా విని భక్తితో నేను చెబుతున్నాను. తిరువిరుత్తం యొక్క 95వ పాసురం. యాతనం ఓర్ కయ్యల్ బొక్కు అంగా అప్పుడుం ఆపమిళ విళందుం మూతు ఆవియల్ తడుమారుం ఉయ్యరు మున్నం అతనాల్ యాతానం బతినీంగం నిరదట్టే నల్వీడు చెయ్యం మాతా వినయ్ పిరువై తిరుమాలై వణంగణవనే. నా ఆత్మ ఇంతకుముందు ఏదో ఒక జీవులలో చిన్న చిన్న శరీరంలో చేరి చస్తూ బ్రతుకుతూ వస్తున్నది. కానీ ఇప్పుడు వచ్చే జన్మలో ఏదో ఒక శరీరమును పొందాలి అనే ఆలోచనను వదిలిపెట్టి ఈ జన్మలోనే మోక్షను పొంది తరించాలి అనే గట్టి నిర్ణయంతో తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ తానే అయి ఉన్న శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించాలని అనుకుంటున్నది. తిరువిరుత్తం యొక్క 96వ పాసురం. వణంగుం துறை பலபலவாக்கி மதி விகர்வால் பிணங்கும் சமயம் பலபலவாக்கி அமையாமைத்தும் வைத்தோரு வணங்கும் பலபலவாக்கி நின் மூர்த்தி பரப்பி வைத்தாய் இணங்கு நின்னோரை இல்லாம் నిన్ కణ్ వేట్కై ఎలుపనే. అనేక దారులుగా ఏర్పడిన మతాలను చూపెట్టే మానవుల మధ్యన క్షీరసాగరమున శయనించి ఉన్న స్వామి దివ్యరూపమునే నేను కోరుకుంటున్నాను. తిరువిరుత్తం యొక్క 97వ పాసురం. எழுவதும் மீண்டே படுவத்தம் பட்டு என யோழி கல்போய் கழிவத்தம் கண்டும் கண்டும் கல்லால் இமையோர்கள் குலாம் தோல்வத்தம் சோழ்வத்தம் ஷைவ் தொல்லை மாலை கண்ணார் கண்டும் கண்டு கழிவர் தோరుగాతలుత్కారం కుండోకంగల్ తుంగతలే. పుట్టిన వెంటనే చావడం, చాలా కాలం బ్రతికి చావడం, ఇవన్నీ చూసి విరక్తి చెందినవారు దేవతలు అందరూ నమస్కరిస్తూ ప్రదక్షిణలు చేసే ఆ ఆదిదేవుడిని కళ్ళారా చూడాలని ఆశపడేవారు ఏదో విధంగా కాలం గడపాలని కన్నులు మూసుకొని ఉండలేరు. 98వ పాసురం. తుంగా మునివరం మల్లాతవరం தொடர நின்றா எங்கா பிறவியிடர் கடிவான் மீமையோர் தமக்கும் தன்ஷார்வு இலாததனி பெருமூர்த்தி தன்மாயம் செவ்வே నెంగాలెన్నే పరితాల్ వెన్నై ఊనెన్నో మీన చల్లే. గొప్ప గొప్ప భక్తులు, మునులు అందరూ ఆశ్రయించగా వారి వారి పూర్వజన్మ దుఃఖములను పోగొట్టే స్వామి, దేవతలందరికీ అధిపతి అయిన దివ్యరూపపు అద్వితీయ మూర్తి, మనసులో తలుచుకోవడానికే కూడా చాలా కష్టమైన స్వామి, వెన్న దొంగై వెన్న తిన్నాడు అన్నమాట అంత భ్రమ. వెన్న దొంగాయి వెన్న తిన్నాడు అన్నమాట అంతా భ్రమ. తిరువిరుత్తం యొక్క 99వ పాసురం. ఈయన చొల్ల ఆయనను ఆక ఏరితిరై వెయ్యం మొత్తం ஏனத்துருவாயிழந்தம் பிராநீரம் கர்ப்பகம் ஷேர் வானத்தவர்க்கும் அல்லாதவர்க்கும் மல்லாத்த மத்தெல்லாயவர்க்கும் ஞான பிரானை வெல்லாம் లిల్లై నాన్ కండా నల్లతువే. మీకెవరికి నా మాటలు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు. దేవతలకైనా, మునులకైనా, మనుషులకైనా, ఎవ్వరికైనా అలల నీటి నుంచి భూమిని విడదీసిన వరాహుడు, కల్పవృక్షమై ఉన్న ఆ సర్వేశ్వరుడిని చేరడం తప్ప వేరొకటి లేదు అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. తిరువిరుత్తం యొక్క 100వ పాసురం. నల్లార్న వెలుకొరుగోరు నకరాన్ తిరుమాల్ తిరుపేర్
வல்ல ஆறாடி கண்ணி சோடிய வாரன் விண்ணப்பம் செய்த சொல்ல ஆழ்தொடையால் இன்னரும் வல்லார் அழுந்தார் பிறப்பாம் பொல்ல ஆறுவீர் ఎన్నిమయన్న చెత్తళ్ళాలు వన్ని ఆలతే. భక్తుల పాద పుష్పములను తలపై ఉంచుకునే నమ్మాళ్ళవారు విన్నవిస్తూ చెప్పిన ఈ ద్రవిడ పాశములను మాలగా మనస్ఫూర్తిగా చదివినవారు అజ్ఞానపు వాసనలతో నిండి ఉన్న ఈ ప్రపంచమునందు పూర్వజన్మ పాపకర్మలతో వచ్చిన ఈ మోసపు మురికి కోపంలో పడలేరు. నమ్మాళ్ళవారు రచించిన తిరువిరుత్తం సమాప్తము. నమ్మాళ్ళవారి దివ్యపాద పద్మములకు నమస్కారములు.